మొనాలిసా పెయింటింగ్. లియనార్డో డావిన్సీ అనే అతను ఇటలీలో గొప్ప చిత్రకారుడు. ఇటలీకి చెందిన ఒక పట్టు వస్త్రాల వ్యాపారి ఫ్రాన్సిస్కో డెల్ జియోకాంబో మొనాలిసా భర్త. ఇతడు నూతనంగా నిర్మించిన తన ఇంట్లో అలంకరణకు తన భార్య చిత్రపటమును వేయమని డావిన్సీకి అప్పగించాడు. అప్పుడు మొనాలిసా వయస్సు 24 సంవత్సరాలు. డావిన్సీ 1503లో మొనాలిసా చిత్రం వేయటం ప్రారంభించాడు. సమయానికి అది పూర్తి చేయలేకపోయాడు. ఆ విధంగా ఆ వ్యాపారికి దాన్ని అందించలేకపోయాడు. ఫ్రాన్స్ రాజు 1వ ఫ్రాన్క్రోయిస్ తన కోటలో బొమ్మలు వేయటానికి డావిన్సీని ఆహ్వానించాడు. డావిన్సీ మొనాలిసాకు అక్కడే తుది మెరుగులు దిద్దాడు. మొనాలిసా పటాన్ని రాజు కొనుక్కుని తన కోటలో అలంకరించుకున్నాడు. ముఖ్యంగా ముఖంలోని భావ వ్యక్తీకరణ, పెదవులపై చిరుమందహాసం ప్రజలను బాగా ఆకర్షించింది. ఆమె వెనుక ఉన్న ప్రకృతి చిత్రము కూడా ఈ చిత్ర సౌందర్యానికి దోహదపడింది. మొనాలిసా చిత్రం ఇప్పుడు ప్యారిస్లో ట్రావ్ అనే వస్తు ప్రదర్శనశాలలో ఉన్నది. మొనాలిసా చిత్రపటము అనేక దాడులకు గురైనది. ఎన్నోసార్లు దొంగలించబడినది. ప్రస్తుతము దీనిని ఒకే ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ అద్దాల గదిలో భద్రపరిచారు. దీనిని ఏటా 60 లక్షల మంది సందర్శకులు వీక్షిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.